హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా పెద్దమ్మలతో నేను హైదరాబాద్ వెళ్తున్నాను. లాస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయాను, అందుకే ఈ ఇయర్ మా పెద్దమ్మతో కలిసి వెళ్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హైదరాబాద్ మేము రీచ్ అయిపోయాము. ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళాము. మా అక్క క్యాబ్ బుక్ చేసింది. మేము క్యాబ్ ఎక్కి బయలుదేరాము. అది ఎక్కడికో మీకు తెలుసా? అక్కడికి వెళ్ళాక మీకే అర్థమవుతుంది. మేము వెళ్తుంది ఎక్కడికో కాదండి, ఈ మధ్య రీల్స్లో బాగా ట్రెండ్ అవుతున్న హిమయత్ సాగర్ ఎకో పార్క్కి. ఫైనల్లీ వి రీచ్డ్ ఫ్రెండ్స్. పార్క్ చాలా ఎన్విరాన్మెంటల్గా ఉంది ఫ్రెండ్స్, ఎకో పార్క్. లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. టికెట్స్ వచ్చేసి చిల్డ్రన్స్కి 50 రూపీస్, అడల్ట్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్. టికెట్ తీసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చుట్టూ గ్రీనరీగా ఉంది. టికెట్ ఆన్లైన్ ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్, అందుకే ఫోటో తీయడం మర్చిపోయాను. లోపలికి వెళ్దామా? ఫైనల్లీ వి ఎంటర్డ్ ఇన్సైడ్ ఫ్రెండ్స్. చుట్టూ ఉన్న గ్రీనరీ నాకు చాలా నచ్చింది. ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్. కానీ మనం పిక్ చేయకూడదంట. స్టార్టింగ్నే ఒక లోగో కనిపించింది, దాంట్లో వెళ్ళాను, కానీ అది నా సైజ్ కాదు. చుట్టూ ఉన్న గ్రీనరీ మొత్తం గమనించాక చిల్డ్రన్స్ కోసం గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. గార్డెన్ వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను వీడియోస్ తీసుకోవడం కోసం కొన్ని పోజులు ఇచ్చాను, వీడియోస్ కూడా దిగాను. అలాగే ఉయ్యాలు కానీ ఫ్రెండ్స్, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. నాకు బాగా ఆనందంగా అనిపించింది. నాకు ప్లేస్ దొరకడం కష్టమైంది, కానీ దొరికాక చాలా ఎంజాయ్ చేశా ఫ్రెండ్స్. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు వీడియోలో. ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. జారీబల్ల కూడా జారాను ఫ్రెండ్స్. కొంచెం భయం అయ్యింది, కానీ ఓకే, చాలా రోజులు అవుతుంది కదా, అందుకే కొంచెం పెద్ద పిల్లని కూడా అయ్యాను. చుట్టూ ఉన్న వ్యూ పాయింట్స్ని బట్టి ఫొటోస్ దిగడానికి ట్రై చేశాను, తిరిగాను, చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్యారెట్ ఉంది, ఇంకా బటర్ఫ్లై గార్డెన్ ఉంది, చాలా గార్డెన్స్ ఉన్నాయి. ఫోటో దిగడానికి మంచి స్పాట్ వెతికాము, చాలా ఫొటోస్ దిగాను ఫ్రెండ్స్. అవన్నీ ఫైనల్లీ మేము బార్డ్స్ గార్డెన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయితే స్టార్టింగ్లో నాకు చాలా అట్రాక్ట్ అయిన విషయం ఏంటంటే, ఎంట్రింగ్ ఉన్న తాడులు మాకు బాగా అట్రాక్ట్ అయ్యింది ఫ్రెండ్స్. అక్కడ చాలా ఫొటోస్ దిగాము. లోపలికి వెళ్ళాక పైనంతా నెట్ కవర్ చేస్తుంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళడానికి చాలా సందులకి ఉంది. అక్కడ చాలామంది కూర్చున్నారు. చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, మేము చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. ఈరోజు వీకెండ్ కావడం వల్ల చాలామంది వచ్చారండి ఫ్రెండ్స్. మేము చుట్టూ తిరిగి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. పర్ పర్సన్ బార్డ్స్కి ఎంట్రీ కోసం 200 ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ డక్స్ కట్ట ఉన్నాయి, చూశాను, మేత కూడా వేసాను ఫ్రెండ్స్. అక్కడ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. ఇంకా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ చాలా వరకు. దాన్ని ట్రై చేసాము మేత వేసేటప్పుడు, కొన్ని తిన్నాయి, కొన్ని తినలేదు. కానీ అక్కడ నాకు అలా చేయడం చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్. అవి ఎంజాయ్ లాట్ సార్. కొంతసేపు టైంపాస్ చేసి వాటితోనే ఆడుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత టైం అవుతుందని చెప్పేసి బార్డ్స్ చూడడానికి అని చెప్పేసి లోపలికి వెళ్ళాము. లోపల చాలా బార్డ్స్ ఉంటాయని ఫ్రెండ్స్ మాకు తెలియక ఇక్కడే ఎక్కువ టైం వేస్ట్ చేసాము. నేను ఒక పక్షిని చూసి ఎగ్జైట్ అయిపోయాను, దాని దగ్గరే చాలా టైం వేస్ట్ చేసుకున్నాము. అయితే లోపల చాలామంది బార్డ్స్తో ఆడుకుంటున్నారు. ఫీడ్ చేయడానికి నాకు చాలా భయం అయ్యింది. లాస్ట్కి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గర మేత తీసుకుని వాటికి పెట్టడానికి ట్రై చేశాను, కానీ అవ్వలేదు. కొంతసేపు తర్వాత నేను కూడా ఫైనల్లీ దాని చేతిలోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. పేపర్లా తింటుంది, నాకు చాలా ఆనందంగా అనిపించింది, చాలా ఎగ్జైట్ అయిపోయాను. ఇంకా ఫస్ట్ వచ్చినాయి, కానీ తర్వాత ఎంత ట్రై చేసినా రాలేదు ఫ్రెండ్స్. తర్వాత నేను చుట్టూ ఉన్న పక్షులను చూసేసి ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చాక ట్రై చేసాను ఫ్రెండ్స్. నేను మా అత్త, ఇంకా మా అమ్మ, మా అక్కతో పాటు కలిసి వచ్చాను. సో మేమంతా చాలా ఎంజాయ్ చేసాము. లోపలికి వెళ్ళాక నెట్లో కొన్ని బర్డ్స్ కనిపించాయి ఫ్రెండ్స్. నేను ఫీడ్ చేయడానికి ట్రై చేసాను, కానీ అవి నా వరకు రాలేదు ఫ్రెండ్స్. ఇంకా దాంతో అయితే దాన్ని చాలా పాటలు పెట్టేశాను, కానీ ఇబ్బంది పెట్టలేదు, జస్ట్ అట్లా ఆడుకున్నామంతే. అది కూడా నాతో ఆడుకుంది కొంతసేపు. భయమైంది నన్ను అట్లా. అయితే నేను దాన్ని ఫీడ్ చేస్తున్నప్పుడు మా అత్త ట్రై చేసింది ఫ్రెండ్స్. మా అత్త మొహం చూసే సగం అది పారిపోయింది. ఆ పక్షి తిన్నా మా అత్త బలవంతంగా పెట్టడానికి ట్రై చేసింది, అది పారిపోయింది, అది తినలేదు ఫ్రెండ్స్. తర్వాత పైకి వచ్చాము, ఒక ప్లేట్ అడిగితే ఇచ్చారు. ఆ ప్లేట్ తీసుకుని వచ్చి ఫీడ్ చేయడానికి ట్రై చేసాము. ఇందాక ఒకటే పక్షితో ఆడుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా పక్షులు వచ్చాయి. కొంచెం టైం పట్టింది, కానీ అవి చివరికి సక్సెస్ఫుల్గా మా చేతిలోకి వచ్చాయి. అది కూడా మా అత్త లాక్కోవడానికి ట్రై చేసింది, అది పారిపోయింది. మళ్ళీ నేను అడుక్కోవడం, మా అత్త తీసుకోవడం, ఇదే సరిపోయింది ఫ్రెండ్స్. ప్లేట్ పట్టుకుని చుట్టూ తిరిగి దాన్ని బతిమాలుకున్నాను, బెదిరించాను. లాస్ట్కి ఏదో ఒక పని అయ్యింది, కానీ అది రావడానికి కొంచెం టైం పట్టింది. చాలా రకాల బార్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వీకెండ్లో వెళ్ళడానికి మస్ట్ అండ్ షుడ్ మీరు ట్రై చేయాల్సింది. ఈ పార్క్లో చాలా నాకు నచ్చిన బార్డ్ ఈ బార్డ్సే.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మూడు కూడా ఒకేసారి వచ్చాయి, కానీ మా అత్త చెడగొట్టేసింది. చాలాసేపు ఆడుకున్న ఫ్రెండ్స్. ఆడుకున్న తర్వాత మనమే కాదు కదా, చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ప్లేట్లు పెట్టుకుని తయారయ్యారు. అడుక్కునే వాళ్ళకి వచ్చేసి మా ప్లేట్ల నుంచి లాక్కుపోయారు. నేను ఎంతో కష్టపడ్డా ఫ్రెండ్స్, అయినా సరే నా ప్లేట్లో లేకుండా పోయింది. ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాము. పెద్ద బర్డ్స్ ఉన్నాయి, దాన్ని పైకి ఎక్కించుకోవడానికి ట్రై చేశాను, అవ్వలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ప్లేట్లు పట్టుకుని వచ్చేసారు. పోనీలే అని చెప్పేసి నేను అక్కడి నుంచి వచ్చేసాను. అవి నా ప్లేట్లోకి వస్తున్నాయి, కానీ హ్యాండ్ మీద ఎక్కించుకోవడానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. కింద వ్యూ చూసాను, డక్స్ గట్రా నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. అక్కడ కింద చిన్న పాండ్ లెక్క ఉంది, చెరువు. ఆ చెరువులో బర్డ్స్ గట్రా చూసి నాకు బాగా నచ్చింది. కిందకి వెళ్దామంటే ఎంట్రీ లేదన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డక్స్ కూడా చూడొచ్చు, అది ఎంత బాగుందో అసలు. ఈ టైంలో మేము అక్కడికి వెళ్ళడం మాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీకెండ్ టైంలో ఇలా బర్డ్స్, ఇంకా డక్స్, ఇంకా బటర్ఫ్లై గార్డెన్ కూడా ఉంది. మీరు అన్నీ చూడాలనుకుంటే ఒకరోజు పూర్తిగా టైం కేటాయించి రండి. బై ద వే అక్కడ బాగా ఎంజాయ్ చేశాక బయటకు వచ్చేసరికి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడ కూర్చుని చాలా ఫొటోస్ దిగాము, లేక్ వ్యూని చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఈ టైంలో మేము అక్కడ ఉండడం మాకు బాగా నచ్చింది. నైట్ టైం అయిపోయింది కదా, అందరూ వెళ్ళిపోతున్నారు. చుట్టూ ఉన్న వ్యూ పాయింట్ ఇంకా బాగుంది కాబట్టి మాకు 6 కల్లా ఎగ్జిట్ ఉంది, కానీ మేము అక్కడ 5 ఇంకా 7 అయినా అక్కడే ఉన్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, పిచ్చిగా తిరిగాము. మీరు కూడా ఎంజాయ్ చేయండి.